హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3లోని 4th ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 4th క్వశ్చన్ వచ్చి హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ద ఏపీ 9, 17, 25 డాష్ 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 మస్ట్ బి టేకెన్ టు గివ్ ఏ సమ్ ఆఫ్ 636. అంటే ఏమంటున్నారు, ఒక ఏపీ ఇచ్చారు. ఈ ఏపీలో మనం ఎన్ని టర్మ్స్ తీసుకుంటే గనక ఆ ఏపీ యొక్క సమ్ 636 అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇవన్నీ మనం కనుక్కోవాలి. ఎప్పుడు ఈ సమ్ కావాలంటే ఎన్ని టర్మ్స్ ఉండాలి అని అడుగుతున్నారు. సో చేద్దాం. ఫస్ట్ గివెన్ ఏపీ 9, 17, 25, డాష్ 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 డాష్. ఇప్పుడు మనకు ఇది సమ్ అన్నారు కదా. సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్కి ఫార్ములా ఏమి? Sn is equals to n/2 into 2a plus n minus 1 into d. ఈ ఏపీ నుంచి మనం ఏ అండ్ డీలు కనుక్కోగలుగుతాం. అండ్ Sn కూడా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు 636. దీని నుంచి మనము n కనుక్కుంటే మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలో తెలిసిపోతుంది. ఓకే, ఫస్ట్ ఏ ఏమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ 9, d ఈజ్ ఈక్వల్స్ టు a2 మైనస్ a1. ఇది a1, ఇది a2, ఇది a3 అలా వెళ్తూ ఉంటుంది. a2 మైనస్ a1 కాదు, a3 మైనస్ a2 కూడా ఏమన్నా చేసుకోవచ్చు. a2 మైనస్ a1 తీసుకుందాం మనము. a2 వచ్చి 17 మైనస్ a1 వచ్చి 9. ఎంత? 17 మైనస్ 9 8. సో డిఫరెన్స్ వచ్చి 8 వచ్చింది. ఇంకా ఇచ్చిన వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేద్దాం. Sn ఎంత? సమ్ వచ్చి 636 ఈజ్ ఈక్వల్స్ టు n వాల్యూ మనకు తెలియదు కాబట్టి అట్లే పెట్టుకుందాం. n/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ 9 ప్లస్ n వాల్యూ తెలియదు కాబట్టి అట్లే పెడదాం. n మైనస్ 1 ఇంటూ d వాల్యూ 8. దీన్ని ఈ 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు తీసుకొద్దాం, అది మల్టిప్లై చేస్తుంది. 636 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 9 2s 18 ప్లస్ ఈ 8ని లోపల పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? 8n మైనస్ 8 అవుతుంది. సో 636 ఇంటూ 2 చేయండి. 636 ఇంటూ 2 6 2s 12, 2 3 6 7, 6 2s 12, 1272. 1272 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 18 మైనస్ 8 ఎంత? 10 ప్లస్ 8n. 1272 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో దీన్ని లోపల పంపించి మల్టిప్లై చేద్దాం. n ఇంటూ 10 10n ప్లస్ 8n ఇంటూ n 8n స్క్వేర్. ఈ 1272ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. ఏమవుతుంది? 0 అవుతుంది. 0 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ స్క్వేర్ది రాసుకుందాం పెద్దది. 8n స్క్వేర్ ప్లస్ 10n. ఈ 1272ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్లోకి పంపిస్తున్నాం. సో ఏమవుతుంది? మైనస్ 1272 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఏమన్నా డివైడ్ కానీ మల్టిప్లై కానీ ఏమన్నా చేయగలమా? చూడండి, ఇక్కడ 8 ఉంది, 10 ఉంది, 1272 2తో డివైడ్ అయిపోతుంది. చూడండి, 2తో 2 4s 2 5s 2 6 3 6. సో ఏమవుతుంది మన ఫైనల్ ఈక్వేషన్? ఒక లైన్ వేసుకుందాం. 0 ఈజ్ ఈక్వల్స్ టు 4n స్క్వేర్ ప్లస్ 5n మైనస్ 636. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఉన్న డేటాని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వరకు తీసుకొద్దాం. ఏమవుతుంది? 4n స్క్వేర్ ప్లస్ 5n మైనస్ 636 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఏమైంది చూడండి, లాస్ట్కి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇక్కడ వేరియబుల్ n. సో మనము ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ రూట్స్ కనుక్కుంటే కావాల్సిన n వాల్యూ, ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకోవాలో వస్తుంది. ఓకే, సో మనం ఎలా చేస్తాము? n స్క్వేర్ యొక్క కోఫిషియంట్ని కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి. సో 636 ఇంటూ 4 మైనస్ 636 సైన్ కూడా తీసుకోవాలి. 6 4s 24, 4 3s 12 ప్లస్ 2 14, 6 4s 24, 1 25. సో మైనస్ 2544. ఇప్పుడు మైనస్ 2544కి మనం రూట్స్ ఎలా తీయాలంటే ఆ రెండు రూట్స్ని మనం రెండే రూట్స్ తీయాలి. రెండు రూట్స్ని మల్టిప్లై చేస్తే మైనస్ 2544 రావాలి.
అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ చేస్తే n యొక్క కోఫిషియంట్ +5 రావాలి. ఇది చాలా పెద్ద నెంబర్ కదా, మనం డైరెక్ట్గా చేసుకుంటా వెళ్ళలేం. అందుకని మనం ఏం యూజ్ చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కొని ఆ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేసి 2 నంబర్స్గా మారుస్తాం. ఏ 2 నంబర్స్ని మనము అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే +5 వస్తుందో చూసుకోవాలి. సో ఫస్ట్ లాస్ట్లో 4 ఉంది కాబట్టి లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది. 2 ones. ఒకవేళ ఇది ఎలా చేయాలో మీకు తెలియకపోతే నేను ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అది చూడండి. నా ఛానల్లో అది ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. 2 ones 2, 2 twos 4, ఇక్కడ ఒకటి 2 sevens 2 twos, మళ్ళీ లాస్ట్లో 2 ఉంది కాబట్టి 2 2 వెళ్తుంది. 2 6 12, 2 3s 6, 2 6 12, మళ్ళీ 2తో వెళ్తుంది, లాస్ట్లో 6 ఉంది కాబట్టి. 2 3s 6, 2 ones 2, ఇక్కడ 1, 2 8s, మళ్ళీ 2తో వెళ్తుంది. 2 ones 2, 1, 2 5s 10, 2 9s, లాస్ట్లో 9 ఉంది, 2తో వెళ్ళదు. 3తో నెక్స్ట్ లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తర్వాత 3తో డివైడ్ అయిపోతుంది చూడండి. 3 5s 15, 3 3s 9. 53 అనేది యాక్చువల్గా ప్రైమ్ నెంబర్, అది దేంతో డివైడ్ అవ్వదు. సో అంటే వదిలే, సో 53తో మాత్రమే అది వెళ్తుంది. సో 53 ones. సో మనకేమొచ్చాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 5 4 4కి ఇక్కడే రాస్తాను నేను. 2 5 4 4 ఈజ్ ఈక్వల్స్ టు ఇది వచ్చింది 2 × 1 2 3 4, 4 4s 2 × 2 × 2 × 2 × 3 × 53. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నెంబర్లు, 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ 6 నెంబర్స్ని మనం 2 నెంబర్స్గా మార్చాలి. ఆ 2 నెంబర్స్ని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే n యొక్క కోఫిషియంట్ +5 రావాలి. ఓకే, 53 పెద్దదిగా ఉంది, అది ఎట్లా పెట్టుకుందాం, మిగతావన్నీ మల్టిప్లై చేద్దాం. 2 2s 4, 2 2s 4, 4 2s 8, 8 2s 16 కదా, 16 × 3 ఎంత, 16 3s 48 కదా, 48 53. ఈ రెండింటిని చూడండి సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకు 5 వస్తుంది. మనకు +5 కావాలి కాబట్టి పెద్దదానికి ప్లస్ సైన్ పెట్టాలి, చిన్నదానికి నెగిటివ్ సైన్ పెట్టాలి. ఓకే, నేను కొంచెం మల్టిప్లికేషన్ తప్పు చేశాను, సారీ. చూడండి ఈ 4ని మనము ఈ 5 నెంబర్ని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, 48 వచ్చింది. ఈ ఒక్క నెంబర్ ఇంటూ 53, పెద్దదానికి ప్లస్ సైన్, చిన్నదానికి మైనస్ సైన్. చూడండి -48 × 53 ఎంత వస్తుంది, మనం దీనికే కదా ఫ్యాక్టర్స్ కనుక్కుంది. మల్టిప్లై చేస్తే మీకు 2544 వస్తుంది, మైనస్ సైన్ ఉంది కాబట్టి -2544 వస్తుంది. దీన్ని చూడండి సబ్స్ట్రాక్ట్ చేస్తే, అడిషనల్ సబ్స్ట్రాక్షన్ చేస్తే +5 వస్తుంది. కాబట్టి ఇవి రూట్స్. సో 4n² -48n + 53n - 636 = 0. ఇది నేను ఒక లైన్ వేసుకుంటాను. ఓకే, దీని నుంచి 4n కామన్ తీయచ్చు. చూడండి 4n, ఫస్ట్ దాంట్లో n మిగులుతుంది, ఇక్కడ 1 2 12 మిగులుతుంది. ఇప్పుడు మనము దీంట్లో ఏం కామన్ తీయాలనేది ఇక్కడ ఏం వచ్చి ఉంటుందో అదే సేమ్గా రావాలి మనకి. ఇది ఎలా చేయాలని క్లియర్గా కావాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ ఇంట్రడక్షన్ ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు n - 12 రావాలంటే ఇక్కడ నేను దీంట్లో ఏం కామన్ తీయాలి, ఇక్కడ n రావాలంటే ఇక్కడ ఎక్కువ ఎక్స్ట్రాగా ఉండేది 53. సో 53 కామన్ తీయాలి. చూడండి ఇప్పుడు మల్టిప్లై చూడండి, ఇదే వస్తుందా లేదా, 53 × n 53n -53 × 12 చేయండి. 53 × 12, 12 3s 36, 12 5s 60, 60 + 63, సో 636 సరిపోయింది. సో 53 మనం కామన్ తీయాలి. ఇప్పుడు దీంట్లో ఈ రెండింటిలో n - 12 కామన్ తీయచ్చు. దీంట్లో ఏం మిగులుతుంది, 4n మిగులుతుంది, ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది 50 + 53 మిగులుతుంది, = 0. ఇండివిజువల్గా 0 రాసుకుంటాం. n - 12 = 0, 4n + 53 = 0. n -12 సైడ్ పోతే +12. ఇక్కడ 4n = -53, n -53 / 4. n అంటే ఏం కనుక్కోవాలి, నంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకోవాలి, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి, 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్స్ 3 నెంబర్సా 4 నెంబర్సా 5 నెంబర్సా అలా స్టార్ట్ అవుతాయి. అంటే పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. సో మనకు n వాల్యూ నెగిటివ్ రాకూడదు. సో ఇది కాదు, n ఏదైతే పాజిటివ్ నెంబర్ వచ్చిందో అది. సో n = 12. n = 12 అంటే మనము ఈ పర్టికులర్ ఏపీలో 12 నెంబర్స్ తీసుకుంటే దాని సమ్ వచ్చి 636 అని వస్తుంది. కాదు మీరు వెరిఫై చేయాలంటే కావాలంటే అక్కడ n/2 × 2a + n - 1 × d ఉంది కదా, అక్కడ కావాలంటే n వాల్యూ 12 పెట్టి చూడండి, మీకు 636 అనే సమ్ వస్తుంది. అది కావాలంటే మీరు వెరిఫికేషన్గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ అన్ AP ఈజ్ 5, ద లాస్ట్ టర్మ్ ఈజ్ 45 అండ్ ద సమ్ ఈజ్ 400. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ ద కామన్ డిఫరెన్స్. అంటే ఏమంటున్నారు, ఒక ఏపీలో ద ఫస్ట్ టర్మ్, ఒక ఏపీలోని ఫస్ట్ టర్మ్ అంటే
ఎంతంట ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 5 కామా లాస్ట్ టర్మ్ అంటే ఎల్ ఆర్ ఏఎన్ కూడా రాసుకోవచ్చు. నేను ఎల్ అనే రాస్తాను ఇక్కడ, మరి ఏఎన్ కూడా రాయొచ్చు, ఎల్ అనే రాద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 45. తర్వాత సమ్ వచ్చి అంటే ఎస్ఎన్ ఎంత ఇచ్చారు 400. దీన్ని ఏం కనుక్కోవాలి మనము, కామన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ కనుక్కోవాలి, తర్వాత కామన్ డిఫరెన్స్ డి కనుక్కోవాలి. ఇవి రెండు కనుక్కోండి అని చెప్తున్నారు అంతే. ఎప్పుడైతే మనకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తారో ఎస్ఎన్కి మనకు ఫార్ములా తెలుసు, ఏమది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అంతే. దీని నుంచి మనం చూడండి ఎస్ఎన్ తెలుసు, ఏ తెలుసు, ఎల్ తెలుసు, దీని నుంచి ఎన్ కనుక్కుంటాం అంతే. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలి కదా. సో ఓకే, ఎస్ఎన్ వాల్యూ ఎంత 400 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ వాల్యూ మనం కనుక్కోవాలి, n/2 ఇంటూ ఏ వాల్యూ 5 ప్లస్ ఎల్ వాల్యూ 45. ఈ 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వరకు తీసుకొద్దాం. ఏమో చేస్తుంది అది, ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేస్తే మల్టిప్లై చేస్తుంది. 400 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 5 ప్లస్ 45 50. 4 2s ఇట్లా పెడదాంలేండి, ఎందుకంటే ఈ 50ని రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొద్దాం. సో 400 ఇంటూ 2/50 ఈజ్ ఈక్వల్స్ టు n. 0 క్యాన్సిల్ అయిపోతుంది, 5 1s 5 8s 8 2s 16 ఈజ్ ఈక్వల్స్ టు n. మనం దీన్ని తారుమారు చేస్తే అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టడానికి రైట్ హ్యాండ్ సైడ్లోకి, రైట్ హ్యాండ్ సైడ్ ఉండటానికి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొస్తే ఏమొస్తుంది n ఈజ్ ఈక్వల్స్ టు 16. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నారు. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ n ఈజ్ ఈక్వల్స్ టు 16. ఇంకా కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి లాస్ట్ టర్మ్ అంటే l ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ఏ కదా. సో ఏఎన్కి మన ఫార్ములా తెలుసు, ఏమి ఏఎన్కి ఫార్ములా an ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీంట్లో n తెలుసు, ఏ తెలుసు, సో డి కనుక్కోవచ్చు. ఏఎన్ కూడా తెలుసు, ఏఎన్ వాల్యూ ఎంత 45 లాస్ట్ టర్మ్, ఏ వాల్యూ 5 ఇక్కడ 5 ప్లస్ ఎన్ వాల్యూ కూడా తెలుసు 16 మైనస్ 1 ఇంటూ డి కనుక్కోవాలి కాబట్టి డి అట్లే పెడదాం. ఈ ప్లస్ 5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం, -5 అవుతుంది. 45 - 5 ఈజ్ ఈక్వల్స్ టు 16 1 పోతే 15 ఇంటూ డి. 45లో 5 పోతే 40 ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ డి. ఈ 50ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం, ఏమవుతుంది 40 డివైడెడ్ బై 15 ఈజ్ ఈక్వల్స్ టు డి. 5తో 5 3s 5 8s, ఇంకా దేంతో ఇవి డివైడ్ అవ్వవు. సో 8/3 ఈజ్ ఈక్వల్స్ టు డి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాని రైట్ హ్యాండ్ సైడ్లోకి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి మార్చేద్దాం. డి ఈజ్ ఈక్వల్స్ టు 8/3. సో ద కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8/3 అండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ n ఈజ్ ఈక్వల్స్ టు 16. మనము ఇది ఒక వర్డింగ్స్లో ఇస్తున్నారు అంతే. మనము ప్రీవియస్ థర్డ్ క్వశ్చన్లో సాల్వ్ చేసాం, ఇలాంటివి చాలా సాల్వ్ చేసాం. అక్కడ డైరెక్ట్గా ఏ ఎల్ ఏ అంటే నేను కింద రాశాను కదా, అలా డైరెక్ట్గా ఇచ్చేసేవాళ్ళు. ఇక్కడ వర్డింగ్స్లో ఇస్తున్నారు అంతే డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద ఫస్ట్ ఇన్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ APR 17 and 350 రెస్పెక్టివ్లీ, ద కామన్ డిఫరెన్స్ ఈజ్ 9. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఈస్ దేర్ సమ్? సమ్ అంటే ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అంటే ఏమి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 17, లాస్ట్ టర్మ్ ఎల్ ఆర్ ఏఎన్ రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు. లాస్ట్ టర్మ్ ఎంత 350, ఇంకా ద కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇచ్చారు. ఇంకా ఏం కనుక్కోవాలి, హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్, టర్మ్స్ అంటే ఎన్ కనుక్కోవాలి. ఇంకా వాట్ ఆర్ దే సమ్స్ అంటే ఎస్ఎన్ కూడా కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ చూడండి ఏఎన్ ఇచ్చారు, ఏఎన్ నుంచి మనము ఎన్ కొనుక్కోవచ్చు. ఏఎన్కి ఫార్ములా ఏమి, ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏ తెలుసు, డి తెలుసు, ఏఎన్ తెలుసు. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎన్ వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఎన్ వాల్యూ 350 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ 17, ఎన్ వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి అట్లే పెడదాం. n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 9. ఈ 17ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. 350 మైనస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 ఇంటూ 9. 350లో 17 పోతే 10లో 7 పోతే 3, 4లో 1 పోతే 3, ఇక్కడ 3 ఆల్రెడీ ఉంది. సో 333 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 ఇంటూ 9. ఈ 9ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం, అది డివైడ్ చేస్తుంది. 333 డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1. 9 1s 9 3s 27, 5 మిగులుతుంది, 9 7s. సో 37 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1. ఈ -1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది 37 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు n. 38 ఈజ్ ఈక్వల్స్ టు n. మనం దీన్ని రివర్స్ చేసుకోవచ్చు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 38. n ఈజ్ ఈక్వల్స్ టు 38. ఇప్పుడు మనం ఇంకా ఏం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఎస్ఎన్ కనుక్కోవాలి.
సో ఎస్ఎన్కి ఫార్ములా మనకు లాస్ట్ టైం తెలుసు కాబట్టి సింపుల్ ఫార్ములా యూస్ చేసేయచ్చు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. సో ఎన్ వాల్యూ ఎంత ఇప్పుడే కనుక్కున్నాం 38/2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 17 ప్లస్ ఎల్ వాల్యూ ఎంత 350. సో 2 1s 2 9s. సో 19 ఇంటూ 350 ప్లస్ 17 అంటే 367. 367 ఇంటూ 19 9 6 63 9 6 54 ప్లస్ 6 60 9 6 27 ప్లస్ 6 33 3303 367 379 6973. సో 6973 ఎస్ఎన్ వచ్చి 6973 అండ్ n ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 38. సో రెండు కూడా మనం కనుక్కునేసాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఇన్ విచ్ d ఈజ్ ఈక్వల్స్ టు 7 అండ్ 22nd టర్మ్ ఇస్ 149. అంటే మనము ఫస్ట్ 22 టర్మ్స్ అంటే S22 కనుక్కోవాలి. ఏమేమి ఇచ్చారు? d ఈజ్ ఈక్వల్స్ టు కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్స్ టు 7 అండ్ 22nd టర్మ్ అంటే A22 ఎంత 149. మనము చూడండి A22 S22 అంటే ఇదే లాస్ట్ టర్మ్. సో మనకు ఏమేమి కావాలి? S22 కావాలంటే S22 ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి ఏ ప్లస్ ఎల్. ఎల్ అంటేనే A22 లాస్ట్ టర్మ్. సో మనము ఇక్కడ n అంటే ఏమన్నారు? సమ్ ఆఫ్ ఫస్ట్ 22 n వాల్యూ 22. సో ఇది 22/2. ఏ వాల్యూ మనకు తెలియదు, ఏ వాల్యూనే కనుక్కోవాల్సింది మెయిన్. ఓకే కనుక్కుందాం. దేని నుంచి కనుక్కో చూడండి. ఒకటి d ఇచ్చారు, ఇంకోటి A22ని చూడండి. A22కి మనకు ఫార్ములా తెలుసు. ఎలా రాసుకోవచ్చు? ఏ టర్మ్ అయినా A22ని ఏ ప్లస్ n-1 ఇంటూ d. సారీ ఏఎన్కి ఇది ఏంటంటే 22 అంటే 22 - 1 ఆర్ 21d. 22 ఇట్లా రాయొద్దండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో A22ని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ ఒక నెంబర్ తక్కువ 21 ఇంటూ d, లేదంటే an ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ d. దీంట్లో A22 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 22 - 1 ఇంటూ d, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 21d. సో ఇలా రాసుకోవచ్చు కదా. దీని నుంచి చూడండి మనకు d తెలుసు, A22 తెలుసు, దీని నుంచి ఏ కనుక్కోవచ్చు. ఓకే A22 149 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 21 ఇంటూ d వాల్యూ ఎంత 7. సో 149 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 7 1 7 7 2 14. ఈ 147ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. 149 - 147 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో 149లో 147 పోతే 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. దీన్ని రివర్స్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఏ వాల్యూ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఏ వాల్యూ n వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ వచ్చేస్తుంది. సో S22 ఈజ్ ఈక్వల్స్ టు n అంటే 22/2. ఏ వాల్యూ మనం కనుక్కున్నాం 2 ప్లస్ ఎల్ వాల్యూ లాస్ట్ టర్మ్ 149. A22 ఆర్ ఎల్. ఓకే 2 1s 2 11s. 11 ఇంటూ 2 ప్లస్ 149 151. 151 ఇంటూ 11 151 151 661. That is equals to 1661. So sum of first 22 terms S22 is equals to 1661. ఓకే అంతే. జస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని ఇచ్చిన వాల్యూస్ కరెక్ట్గా రాసుకుంటే ఆ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్స్ని తెచ్చుకోవచ్చు. ఓకే అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.